45 నుంచి 46, 46, 45, 46 వచనంలో ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయమి చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. నా దేవా యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రభా ఇప్పటి వరకు ఆరాధన నీకు మహిమకరంగా కూడి వచ్చిన మాకు దీవెనకరంగా జరిగించింది. నా దేవా నీకే వందనములు స్తోత్రములనైనా. మరి ఇప్పుడు ప్రభా నీ మాటలు వినే సమయంలోకి వచ్చాము. నీ మాటలు వినాలని ఆశతో ఉన్నాము నాయన. ప్రభా ఇదిగోనైనా మాకు కావలసిన ఆత్మీయ ఆహారము ప్రభా నువ్వు దయచేసి అయ్యా నీ వాక్యం మాతో పంచుకొని ప్రభా మా జీవితాలను నీ వాక్యం ద్వారా కట్టుకోవటానికి సహాయం దయచేయమని అయా అయా మా జీవితాలు నీ వాక్యం ద్వారా సరిదిద్దుకోవటానికి సహాయం దయచేయమని అయా నీ వాక్యం ద్వారా మేము ప్రభా మా జీవితాలను నిర్మించుకొని ప్రభా ఇదిగా నడుచుకోవటానికి ప్రభా అయా సహాయం దయచేయమని అయా ఈ వాక్యాన్ని వినగలే చెవులు గ్రహించే హృదయం మాకు దయచేయమని నీ యొక్క దాసుని ప్రభా బలహీనుడు వట్టివాడు అయా నేను కాదు మాట్లాడేది, నువ్వే నాలో ఉండి ప్రభు మాట్లాడే సహాయం దయచేయమని మా ప్రేరణ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంచిది. ఇక్కడ ఈ మాట పలికింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మన యేసు ప్రభుల వారు ఈ మాటను పలికారు. ఎందుకంటే దేవుని యొక్క మందిరము ఎంతో పవిత్రమైనది. దేవుని యొక్క మందిరము ఎంతో పవిత్రమైనది. అయితే ఈ పవిత్ర మందిరములో దేవుని యొక్క మందిరంలో విశ్వాసగా ఎలాగ ఉండాలి, దేవుని మందిరంలో విశ్వాసగా ఎలా ఉండాలి అనేది మనకి ఇంకా తెలియట్లేదు, తెలుసుకోలేకపోతున్నాం. ఎన్ని మాటలు విన్నా, ఎంత వాక్యం విన్నా దేవుని యొక్క మందిరంలో ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమం ప్రకారంగా మనం జీవించాలి. ప్రతి పనికి ఒక క్రమం అనేది ఉంటుంది. మనం చేసుకునే ప్రతి పనిలో కూడా ఒక క్రమం అనేది ఉంటుంది. ఆ క్రమం ప్రకారంగా పని చేస్తేనే ఆ పని సఫలమైంది, లేదైతే విఫలమైంది అన్నమాట. మనము క్రమ ప్రకారంగా దేవుని యొక్క మందిరం ఉండాలి. చాలా మందికి దేవుని మందిరములు ఎలా ఉండాలి, ఇదేదో ఒక 4 గోడలు కట్టి కప్పేసిన ఒక స్థలంలాగా అనుకుంటున్నారు. అలాంటిది కాదు ఇది. ఈ మందిరంలోకి వచ్చినప్పుడు మోషేతో సీనాయి పర్వతం మీద దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మోషేతో ఒక మాట అంటాడు. ఏమని? మోషే ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడిచి రమ్మని, నీ చెప్పులు విడిచి ఈ స్థలంలోకి రమ్మని దేవుడు పిలుచుకున్నాడు. నీ చెప్పులు విడిచి అపశుద్ధమైనవి, అపవిత్రమైనవి దేవుని సన్నిధిలోకి రాకూడదు. అపవిత్రమైనవి, అపశుద్ధమైనవి దేవుని సన్నిధిలోకి రాకూడదు. దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క మందిరములో విశ్వాసంగా ఎదుగుతున్నప్పుడు మనము దేవుని యొక్క మాటను బట్టి మన జీవితాలు సరిదిద్దుకోవాలి. ప్రసంగి భక్తుడు ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనము చదవండి. ప్రసంగి తీనమ్మ బైబిల్లో ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి భక్తుడు రాసిన నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన దేవుని మందిరముకు వచ్చినప్పుడు ఏం చేయాలంటమ్మా? జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? మన ప్రవర్తన. మనము గత వారంలో లోకములో ఉన్నాము, లోకములో జీవించాము. ఇప్పుడు నీ భయం లేకుండా, భక్తి లేకుండా మనం దేవుని సన్నిధికి వచ్చామనుకో, అది దేవుడు ఇష్టపడడు. మనం చేసే ప్రార్థన కానివ్వండి, ఆరాధన కానివ్వండి, స్తుతి గానములు కానివ్వండి, ఆయన్ని అంగీకరించడు.
మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన సరి చేసుకోవాలి. అది మొదటి ఆలోచన. ఎందుకంటే దేవుని మందిరంలో ఒక విశ్వాసి ప్రార్థన పూర్వకంగా ఉండాలంటే మన జీవితము సరి చేసుకోవాలి దేవుని మందిరంకి వచ్చేటప్పుడు. అందుకే మీకు అనుభవం ఉందో లేదో తెలియదు. ఎందుకంటే అనుభవం ఎప్పుడు వచ్చిందంటే ఆరాధన ప్రారంభ ప్రార్థనకు ముందు మనం ఏం చేస్తామమ్మా? చిత్తపాటు ప్రార్థన చేసుకుంటాం. ఏం చేసుకుంటాము? చిత్తపాటు ప్రార్థన. అంటే ప్రభువా, గత వారంలో మేము ఉన్నాము, గత వారం మా జీవితంలో ఈ లోక మలినములు, ఈ లోకం సంబంధమైన మలినములు మాకు అంటుకున్నట్లయితే మమ్మల్ని క్షమించి ప్రభువుని మీ పరిశుద్ధమైన ఆరాధన కొరకు చిత్తపాటు దయచేయి. క్షమించే దేవుడు మన యేసయ్య అందరినీ క్షమించాడు కదా. అందరినీ ఎవడేమని క్షమించాడు? సిలువ మోసేటప్పుడు పిడుగుద్దులు గుద్దు వాళ్ళని క్షమించాడు. కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు కొట్టిన వాళ్ళని క్షమించాడు. మరి అవమానించిన వాళ్ళని క్షమించాడు దేవుడు. ఆయన ఎంటికలు బాగా ఒత్తుగా ఉంటాయి, ఆయన ఎంటికలు పిరికేవాడిని క్షమించాడు. ఆయన బట్టలు పంచుకున్న వాడిని క్షమించాడు. కనుక సిలువలో దొంగను కూడా చివరికి ఆయన క్షమించాడు. దేవుడు క్షమించే దేవుడు. ఒకసారి మనము దేవుడి దగ్గర వచ్చి, ప్రభువా ఇగో నీ కొరకు నేను పవిత్రంగా జీవించాలని ఆశతో ఉన్నాను ప్రభా, ఇదిగో స్తుతించడానికి నాకు ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని అన్నింటి తీసేసి నన్ను ఏదో మనము ఒక వచ్చి ఆదివారము ఏదో ఆలాపనగా వచ్చి లేదా అలవాటు ప్రకారంగా వచ్చి ఆరాధించుకొని పోతే అది మన విశ్వాస జీవితానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. కనుక మన విశ్వాస జీవితము మరుగుపరుచుకోవాలంటే చర్చిలో అంటే మందిరములో మనము దేవుని యందు మన ప్రవర్తన సరి చేసుకొని మనము జీవించాలి. చాలా మంది ఎలా వస్తున్నారంటే కోళ్ళు వచ్చిన ఎక్కడ మాట్లాడుతున్నారు, కిందకు వంగి మన సంఘంలో అవకాశం లేదులేండి, ముందే పలసగా కనబడతారు కదా. కానీ బయటకు పోయి మాట్లాడతారు అప్పుడప్పుడు. ఫోన్ ముఖ్యమా దేవుడు ముఖ్యమా అనుకుంటే మనము ఫోనే ముఖ్యం అనుకుంటున్నాం కదా. అది నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎన్ని మర్చిపోవాలి, ఫోన్తో మాట్లాడొద్దు. లేదంటే మనం ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడదామంటే నాకు చాలా మధ్యలో ఫోన్లు వస్తాయి, నేను పోతానా? మధ్యలో నాకు ఫోన్లు వస్తాయి, సైలెంట్లో పెట్టుకుంటాను, లేదా ఫోన్లు అసలుకి తీయను. కానీ తర్వాత మనకు అంత అర్జెంటు, మన బిజినెస్లో ఏమి నష్టపోయే ఫోన్లు ఏమి రావుగా. కానీ తర్వాత అయినా మనం ఫోన్ చేస్తాం, సైలెంట్ మోడ్లో పెట్టుకున్నాం అనుకోండి సార్, తర్వాత అయినా మనం ఫోన్ చేస్తాం. తర్వాత మనము దేవుని సన్నిధిలో ఆరాధించుకునేటప్పుడు కూడా దేవునికి మహిమకరంగా మనం ఆరాధించగలగాలి. మనము పని చేసేటప్పుడు ఏంటంటే నిలబడే పని ఉందనుకోండి, 3-4 గంటలు నిలబడతామా? ఆరాధించేటప్పుడు మాత్రం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుంది మన ఆరాధన అంతే. కానీ కొంతమంది వికెట్లు నాకు ముందు పడిపోతా ఉంటాయి, టకా టకా టక్ కూర్చుంటా. నేను ఎందుకు నిలబడాలే అన్నట్టు నిలబడాలి. అది దేవుని యొక్క సన్నిధిలో ఒక క్రమంగా గౌరవంగా భక్తితో దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. మాట్లాడుకోకూడదు. మనము దేవుని వైపే చూడాలి. దేవుని వైపు అంటే ఇది దేవుడి స్థలము, దేవుడు మాట్లాడే స్థలం ఇది. కనుక ఆయన మాట్లాడుతున్నప్పుడు మనము శ్రద్ధగా వినాలి. అది దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆరాధనలో చురుకుగా పాల్గొనాలి. ఆరాధించండి అంటే ఇంకా ఆరాధనకు లేతే చాలు పరవశించిపోవాలి. ఎలాగ పరవశించిపోవాలి? దావీదు వాలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ఎంత హుషారుగా ఆయన మందస్వామి తీసుకొస్తుంటే రాజుని మర్చిపోయి ఆయన ఎంతగానో ఆరాధించాడు, స్తుతించాడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా చురుకుతనంతో వినయం ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే మనము దేవుని సన్నిధి. ఇక్కడ అలాంటి లక్షణాలు లేకనే లోక రాసిన సువార్తలో మనము ఇప్పుడు చదువుకున్న 19వ అధ్యాయము 46వ వచనములో ఇది ఏదంట? నా ప్రార్థన
మందిరము అని వ్రాయబడి ఉన్నది. నా ప్రార్థనా మందిరం ఇది. చాలా ఆయనకి అక్కడ సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. అక్కడ ఆ ప్రార్థనా మందిరంలో వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఇంకా ప్రార్థనా మందిని ఎలా చేశారంట, దొంగల గృహంగా మార్చారంట. దొంగ సొమ్ము, కొల్లగొట్టిన సొమ్ము పంచుకుంటున్నారు, ఇష్టమైన కార్యములు చేస్తున్నారు. ఒక పద్ధతి లేదు. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవునికి మహిమకరంగా దేవుని మందిరంలో మనం ఉంటే మనము ఎంతగానో ఉన్నతమైన స్థితిలోకి చేర్చబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నతమైన దీవెనలు పొందుకుంటా ఉంటాం కనుక ఆత్మీయంగా మనం బలపడుతూ ఉంటాం. ఈ యొక్క దేవుని యొక్క మందిరంలో విశ్వాసంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఇక్కడికి వచ్చినాక, లోపలికి వచ్చినాక మనం మన సొత్తు కాదు. ఎవరి సొత్తుమి? మనము దేవుని సొత్తుమి. ఎందుకు ఇక్కడికి వచ్చినాక అంత దేవుని యొక్క ఆలోచనలే ఉండాలి అంతే. చాలా మంది బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎక్కడో ఉంటే మైండ్లో అది కదా, మా పిల్లల్ని ఇంటికాడ పెట్టి వస్తున్నాయి, వాడు పనికి పోయిండో లేదో, లేకపోతే మా ఆయన ఏం చేస్తున్నాడో కదా, టైం అవుతుంది, పాస్టర్ ఇంకా వదలేదు, ఇంటికాడ దాటితే అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ ఆలోచన చేయకూడదు. ఒకటే ఆలోచన, ఆరాధించుకోవటం, స్తుతించుకోవటం, మా దేవుని నామాన్ని మహిమపరుచుకోవటం. ఆ విధంగా దేవుని యొక్క మందిరంలో విశ్వాసంగా ఎదగటానికి, విశ్వాసంగా ఉండటానికి ఇదిగో కొన్ని వాక్యాన్ని పంచుకుందాం. 5 రకమైన వాక్యాన్ని పంచుకుందాం. ఈ వాక్యాన్ని ఈరోజు మీ హృదయంలో భద్రపరచుకోండి. 5 ఆలోచనలు మనం తెలుసుకొని ఈ రోజు నుంచి సంఘములో దేవుని యొక్క మందిరంలో ఎలా ఉండాలి, ఏ పద్ధతిలో ఉండాలి అనేది మనము నేర్చుకొని విశ్వాస జీవితము పెంపొందించుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా మందిరంలో విశ్వాసికి ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన జీవితం ఉండాలి. విశ్వాసికి ఏ జీవితం ఉండాలమ్మా? ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన జీవితం ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం. ప్రార్థన జీవితం ద్వారానే మనం ఏదైనా దేవుని నుంచి పొందుకోగలుగుతాం. శుక్రవారం ఏ దినమమ్మా మనకి? ప్రార్థన దినం. చెప్పమ్మా మమత. ప్రార్థన దినం అంటే ఆ రోజు మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తున్నాం అంటే ఏంటి? దేవుడితో మాట్లాడతాం. ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడతాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే దినం. ఆదివారం దేవుడు మనతో మాట్లాడే దినం. ఈరోజు మనం ప్రార్థన చేసుకోలేం. ప్రార్థన దినం శుక్రవారం ప్రార్థన దినం అంటే దేవుడితో మాట్లాడతాం. ఏం కావాలి? ప్రభువా, నాకు ఇదిగో పలాంది కావాలి, ఇదిగో పలానా అవసరతలు ఉన్నాయి, నాకు ఆ అవసరత తీర్చున్నాయన, ఇదిగో నాకు పలానా కష్టం ఉంది, ఆ కష్టం నుంచి తప్పించినైనా, ఇదిగో మా బిడ్డల చదువుల్లో నువ్వు తోడుగుండునైనా అని మన యొక్క విజ్ఞాపనలో దేవునితో పంచుకోవటం, దేవునికి చెప్పటం. ఎందుకని? ఆయన మత్తయి సువార్త 7:7 ఏం చెప్పాడు? అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ఆ రోజు ప్రార్థనకు వచ్చి మనము ఏమడుగుతాం? ప్రార్థన అవసరతలను దేవుడి దగ్గర పెడతాం. ప్రభువా, నాకు దయచేయి. కానీ మనం ఆ ప్రార్థన అనుభవంలోకి వచ్చాము. మనం ఆ ప్రార్థన శుక్రవారం ప్రార్థన దినము వ్యక్తిగతంగా చేసే ప్రార్థన అది పక్కన పెడితే, అది ప్రార్థించవద్దని ఎవరు చెప్పరు. కానీ సంఘముగా కూర్చునే ప్రార్థన, లేదంటే దేవుడు ఏర్పాటు చేసిన సంఘము ద్వారా ఏర్పాటు చేసిన ప్రార్థన దినము రోజు మనం దేవుడితో మాట్లాడితే అది ఎంతగానో దేవుడికి ఇష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటగా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది విశ్వాస జీవితంలో. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, 4వ అధ్యాయము 26వ వచనము. చేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన ఎప్పుడు ఆరంభమైందంట? చేతికి
కుమారుడు పుట్టిన సమయంలో ఎవరికి కుమారుడు పుట్టారు? షేతు. ఈ షేతు అంటే ఎవరు? నాకేం తెలుసు. ఎవరంటే ఆదాము అవ్వ మూడవ కుమారుడు. మొదటి కుమారుడు ఎవరమ్మా? ఆదాము అవ్వకి మొదటి కుమారుడు ఎవరు? చెప్పండి అమ్మా, ఈ వాక్యంలో ఉంటది కదా, చదవండి. మొదటి కుమారుడు 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను. ఎవరు మొదటి కుమారుడు? ఆదాము అవ్వకి. తర్వాత కుమారుడు ఎవరు? రెండో కుమారుడు ఎవరు? హేబేల్. ఓకేనా? కయ్యను హేబేల్ ఏం చేశాడమ్మా? చంపేశాడు. ఎందుకు చంపేశాడు? ఈర్ష్య, కుళ్ళు బుద్ధి కలిగిన వాడు. ఎందుకంటే హేబేల్ ఏమో దేవునికి మంచి సమర్పణ ఇస్తున్నాడు, ఈయనేమో ఇవ్వట్లేదు. ఆయన ఇచ్చినందుకు దేవుని యొక్క అనుగ్రహం పొందుకుంటున్నాడు. ఈడు కూడా ఇస్తే మంచిదేగా, కానీ ఈడు ఏమిచ్చాడు? పనికిరాని మనమే తీసుకోము. ఏమ్మా, కూరగాయల మార్కెట్లోకి పోయి కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన వంకాయలు, కుళ్ళిపోయిన కూరగాయలు ఎవరైనా తెచ్చుకుంటారా? అలాంటి దేవుడికి ఇస్తే మనకే పనికిరావు. దేవుడికి ఇస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆ విధంగా హేబేల్నేమో దేవుడు ప్రేమిస్తుంటే అది తట్టుకోలేక ఈ కయ్యను అన్న తమ్ముని చంపేశాడు. తమ్ముడు చచ్చిపోయాడు, కయ్యనేమో చంపేసి పారిపోయాడు. ఓకే, ఇప్పుడు ఈయన మూడవ కుమారుడు ఆదాముకి అవ్వకి. అక్కడి నుంచి షేతుకు కుమారుడు పుట్టినందుకు అక్కడి ఏమైందంట? ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. కనుక ప్రియ దేవుని బిడ్డరా, ఆ ప్రార్థన జీవితం ద్వారా అనేకులు వాళ్ళ జీవితంలో అనేకమైన మేలు పొందుకున్నారు. ప్రార్థన జీవితం ఉంటే నువ్వు ఈజీగా అభివృద్ధి పొందుకుంటావు. అబ్రహాము ప్రార్థన ద్వారానే ఉన్నతమైన స్థితిలో చేరాడు. అబ్రహాము కుమారుడు ఇసాకు కుమారుడు యాకోబు కూడా ప్రార్థన ద్వారానే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థలములకి ఉన్నారు. వాళ్ళు ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకున్నారు. ఎంతగా అంటే అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడు చూడు. నీ సంతానము ఇసుక రేణువుల కంటేను, ఆకాశ నక్షత్రముల కంటేను అత్యధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అందుకే ఈ లోకంలో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని బిడ్డలో అబ్రహాము సంతానంలోకి చేర్చబడింది. అబ్రహాము యొక్క అబ్రహాము ఆశీర్వదించబడటానికి, అబ్రహాము దీవించబడడానికి కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం ద్వారా. ప్రార్థనా జీవితము. ఇస్సాకు శత్రు దేశంలో ఉన్నాడు. ఒక సమయంలో ఉన్నప్పుడు శత్రు దేశములో ఆయన ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. ఎంతకంటే నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఆ ఆశీర్వాదం చూసి ఆ శత్రువులు అసూయపడ్డారు ఇస్సాకు మీద. ఆ విధంగానే యాకోబుని ఆయన ఇశ్రాయేలు ప్రజలుగా మార్చాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ప్రార్థన జీవితం కలిగిన వారు ఎంతగానో ఆశీర్వదించబడారు. దావీదు, గొర్రెలు కాసుకున్న దావీదు ఆయన ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించబడ్డాడు. అది ప్రార్థన జీవితం ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగానే మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఆ కానాను దేశాన్ని నడిపించడానికి ఆయన అరణ్యములో 40 సంవత్సరాల అరణ్యములో ఆయన నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడం ప్రార్థన శక్తి ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన శక్తి ద్వారా అక్కడి నుంచి కానాను దేశానికి నడిపించడానికి యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థన జీవితం కలిగిన వాడిగా ఉన్నవాడు కనుక. ప్రార్థన జీవితం నీలో ఉంటే, హన్నా ఏ విధంగా అయితే తన నిందను పోగొట్టుకోవటానికి దేవుడి దగ్గరికి పోయి ముమ్మారు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆమె నాకున్న నిందను పోగొట్టడానికి ప్రభువా నువ్వే నాకు సహాయకుడు అని దేవుడి దగ్గరికి పోయి ప్రార్థన చేసుకొని చక్కటి కుమారుని కంది హన్నా. ఎవరు ఆ కుమారుడు? సమూయేలు.
సమూయేలుని కంది. ఆ విధంగానే మొర్దెకై గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మొర్దెకై హామాను ఏం చేశాడు? ఆయన్ని మరణ శిక్షకి, ఉరి కొయ్యకి అప్పజెప్పాలని ఆలోచన చేశాడు. ఉరి తీయాలని ఆలోచన చేశాడు. కానీ ఎవరి కోసమైతే ఆ ఉరి ఏర్పాటు చేశాడో, ఆ ఉరి మొర్దెకైకి కొరకు నిర్మించబడింది. అది తప్పించబడి ఎవరైతే ఆ హామాను ఉరి కొయ్యను చేసుకున్నాడో, ఆ మొర్దెకైకి తప్పించబడి ఆయనే ఎవరు తోకున్న గుంతలో వాడబడతారనగా ఆయనే పడ్డాడు. ఆయనకే ఉరేశారు. ప్రార్థన ద్వారా ఈ కార్యములు జరిగినాయి. ఇప్పుడు మన జీవితంలో ప్రార్థన కార్యములు ఉన్నట్లయితే, ప్రార్థన జీవితం ఉన్నట్లయితే తప్పకుండా మన జీవితంలో కార్యములు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కార్యములు జరగవా? ప్రార్థన జీవితము, సంఘములోని ప్రార్థన జీవితం ఏంటి? ఇప్పుడు దేవుని మందిరములో విశ్వాసంగా ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా ప్రార్థన జీవితం ఉండాలి మనకి. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన జీవితం పోగొట్టుకోవద్దు. ప్రార్థన జీవితం కలిగి మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో, ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కరూ ప్రార్థన జీవితం ద్వారానే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ప్రార్థన జీవితం ద్వారా ఉన్నతమైన స్థలములో ఉన్నారు. ప్రార్థన జీవితం ద్వారా వాళ్ళకి ఏది కలిగిన ప్రార్థన జీవితం ద్వారానే వాళ్ళు ఉన్నతమైన. పౌలు తన స్థితిని మార్చుకున్నాడు ప్రార్థన జీవితం కలిగిన వాడిగా ఉండి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డరా, ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన జీవితము మనకు ఉండాలని దేవుని యొక్క లేఖనములు చదివిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథములో తీయండి ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 29వ వచనం. 10వ అధ్యాయము 29. త్వరగా ఫాస్ట్గా ఉండాలమ్మా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29. అమ్మా నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. మన దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడంట? నీతిమంతులు అంటే ఏంటి? దేవుని విశ్వసించిన వారు. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. మనం నీతిమంతులమి, దేవుని నమ్మాము, నీతిమంతులు అంటే ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమమే సంఘములో, దేవుని యొక్క మందిరంలో ఉండండి. మీ ఇష్టప్రకారంగా కాదు ఉండటానికి. దేవుని మందిరంలోకి నా ఇష్టప్రకంగా నేను ఎలా కోరుకుంటున్నాను? ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు మన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? తాగుబోతుగా ఉండాలని కోరుకుంటారా? తిరుగుబోతుగా ఉండాలని కోరుకుంటారా? జోదగాడిగా ఉండాలని కోరుకుంటారా? మరి అపవిత్రమైన పనులు చేసేవారుగా, అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవారుగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా? కానీ అలా కోరుకోరు కదా. మరి దేవుని బిడ్డలైన మనము ఎలా కోరుకోవాలి? మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? నీతిమంతులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క యథార్థవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా కలిగిన వారు ప్రార్థన జీవితంలో కలిగి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ప్రార్థన జీవితం, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నా ప్రార్థన ఆలకిస్తున్నాడయ్యా. నేను చర్చికి రాకపోయినా నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. నేను చర్చికి రాకపోయినా నా వ్యాపారం అభివృద్ధి చేస్తున్నాడు. నేను చర్చికి రాకపోయినా ఉద్యోగం ఇచ్చాడు. నేను చర్చికి రాకపోయినా. చాలా మంది ఉన్నారు కదా లోకంలో, అలాగున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనమే కాదు, మన చర్చికి వస్తున్నాం నయం, చర్చికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి, చాలా మంది వ్యాపారాలు బాగానే ఉంటున్నాయి. కానీ వాళ్ళకి మనకి తేడా ఏందో తెలుసా? దేవుడు మనని నిత్య జీవంలో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు, మనం చేసుకుంటాం. చర్చిలకు రాని వాళ్ళు చేసుకుంటారు, వచ్చే వాళ్ళు చేసుకుంటారు. చదువుకుని వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు వ్యాపారం చేస్తారు, మనం వ్యాపారం. వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, మనం ఉద్యోగాలు. వాళ్ళు ఉన్నతమైన స్థితిలో కూడా మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నాం. కానీ ఆ లోకానికి మనకి తేడా అయిందయ్యా. దేవుని యొక్క సంఘంలోకి, చర్చిలోకి చేర్చబడకుండా ఉన్న వాళ్ళకి మనకి తేడా ఏంది అంటే, మనము నిత్యమైన జీవంలో దేవుడు మనని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి ఆలోచన
ఆ మందిరము విశ్వాసికి ప్రార్థన జీవితము ఆ, కలిగి ఉంటారు అనే ఆలోచన మొదటిది. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన జీవితము ఉండాలంటే నీకు ఏముండాలి? భక్తి ఉండాలి. ఏమమ్మా? ప్రార్థన జీవితం ఉండాలంటే ఏముండాలి? భక్తి ఉండాలి. ఆ భక్తియే మనము ఎంతగా మనము ఆరాధించండి, స్తుతించండి, దేవుని నామాన్ని మహిమపరచండి, చప్పట్లు కొట్టండి అని నేను ఎంతగా అరిసిన భక్తి లేని వాళ్ళు అయితే ఏం చేస్తారంటే కామ్గా కూర్చుంటారు. అసలు భక్తి ఉందనుకోండి, మీకు మీరే మీకు మీరే మీకు మీరే పరిశుద్ధాత్మను పొందుకొని చప్పట్లు కొడతారు. హుషారుగా అసలు టాపులు వేసిపోవాలి. అసలు నేను అక్కడికి వస్తే ఎవరు స్వరాలు వినబట్టలేదు. నేను మధ్యలో ఒకసారి వచ్చాను కదా, ఎవరు గొంతులు వినబట్టలేదు. నా గొంతే ఒక బర్రె గొంతులాగా వినబడుతుంది. నా గొంతు ఒక్కటే వినబడుతుంది. అది నా స్వరం బాగుండదు. అయినా కానీ నేను పాటలు పాడాలని ఇష్టపడతాను. ఎందుకంటే నీకు గొంతును బట్టి కాదు, నీ స్వరాన్ని బట్టి కాదు, నీ హృదయాన్ని బట్టి దేవుడు మెచ్చుకుంటాడు. నీ హృదయాన్ని బట్టి దేవుడు నీ హృదయంలో దేవుడు నివాసస్థలంగా ఉన్నాడా అనేది జ్ఞాపూజ. అది భక్తి ఉండాలి. ఆ విధంగా భక్తి అంటే మనకి ఏంటంటే, భక్తి అంటే ఎలా మనం నిరూపించగలం చెప్పండి? భక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే అబ్రాహము ఉన్నాడండి. అబ్రాహము తన ఏకైక కుమారుని దేవుని ఏమడిగాడు? నాకు బలి ఇచ్చేయమన్నాడు. నీ ఏకైక కుమారుని నేను ఈయను ప్రభువా, నా వల్ల కాదు, నాకు ప్రార్థనగా చేయగా నువ్వు ఇచ్చావు ఈ కుమారుని, నేను ఇప్పుడు ఆ కుమారుని నేను ఇయ్యను అని వెనక్కి తీశాడు అనుకో, అది భక్త్యా? ప్రభువా రైట్, ఒకే మాట అది భక్తి అంటే. మనకు ఎన్ని పనులున్నా నువ్వు భక్తి నిరూపించుకునేది ఇప్పుడు ఆరాధించాల్సిన సమయంలో ఆరాధించటం. చూడండి, సంఘములో మీరందరూ లేకపోతే కోరికలు ఎవరి కోసం పెడతాం? అసలుకి ప్రార్థనలు ఎవరి కోసం పెడతాం? మీరంతా బాగుండాలని, మీ కుటుంబం బాగుండాలని, మీరు ఆశీర్వదించబడాలని, మీరు ఉన్నతమైన ఈ స్థితిలో కాదు ఇంకా ఉన్నతమైన స్థితిలో చేరాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని నేను కోరుకునేవాడిని. కానీ మీరేం చేస్తారు? దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇష్టపడట్లేదు, లోక సంబంధమైన వాటిని వాడుకో మీరు తాపత్రయపడుతున్నారు. కనుక దేవునికి ఇది ఇష్టం ఉండదు, అది భక్తి కాదు. దేవుని ఆరాధించాల్సిన సమయంలో దేవునికి నువ్వు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, మనకి భరించలేని కష్టంలేని ఇవ్వట్లేదు, భరించే కష్టంలే ఇస్తున్నాడు. ఇప్పుడు శత్రుకి మెషక్ అభ్యర్థినిగా ఉన్నారండి. వాళ్ళ భక్తి ఎలాంటిది చూడండి. వాళ్ళ భక్తి ఎలాంటిది? రాజా నీ బొమ్మకి మేము మొక్కం. ఏమన్నారమ్మా? రాజా నీ బొమ్మకి మేము మొక్కం. అక్కడ దండోర చేశాడు రాజు. ఆ రాజు బొమ్మకు మొక్కాలంట. దేవునికి పూజలు చేయొద్దు, దేవునికి నమస్కారం చేయొద్దు, నాకు మాత్రమే నమస్కారం చేయాలి అంటే ఆ దేశంలో ముగ్గురు ఎదురు తిరిగారు. షత్రెక్, మెషక్, అబేద్నెగో ముగ్గురే ఎదురు తిరిగారు రాజుకి. ఆ శిక్ష ఏందో తెలుసా? ఎదురు తిరిగితే శిక్ష ఏందమ్మా? అగ్ని గుండములు, ఏడంతల అగ్ని రగిలింపజేసి అగ్ని గుండములు వేయాలి. అది శిక్ష. అది తెలుసు వాళ్ళకి. అరే మీరు మొక్కపోతే అగ్నిగుండంలో మాడిపోతారా, చచ్చిపోతారా, అనవసరం ఎందుకురా, చెయ్యి ఒకసారి ఇట్ట అనేసి వెళ్ళిపోండి. అది కూడా అన్నాం. అది భక్తి. అంటే మా దేవుడు రక్షించే సమర్థత కలిగిన వాడు. మా దేవుడు ఎవరమ్మా? ఒకవేళ రక్షించకపోయినా మేము మరణానికైనా చెప్తాం. అది భక్తి అంటే. ఏమ్మా దేవుని ప్రియులరా, ఒకసారి ఆలోచన చేయండి. భక్తి అంటే ఏంటి? ఈరోజు మనం అనుసరిస్తున్న భక్తి అంటే ఏంటి? నీకు ఏది తోస్తే అది చేస్తున్నావు, కానీ దేవుడి చిత్తం ప్రకారంగా నువ్వు చేస్తున్నావా? దేవునికి భయభక్తి కలిగి ఉన్నావా? అగ్నిగుండంలో మాడిపోతామని తెలిసి కూడా, చనిపోతామని తెలిసి కూడా మా దేవుడు రక్షించే సమర్థులైన దేవుడు ఒక నమ్మకం పెట్టుకున్నారు, భక్తిని పెట్టుకున్నారు. కానీ రక్షించకపోయినా మేము మాడి మసైపోవటానికి సిద్ధమే, కానీ మేము మొక్కం. రాజా నీ బొమ్మకు మేము
మొక్కం అని చెప్పేసి వాళ్ళు మరణానికి సిద్ధపడ్డారు. అది కదా భక్తి అంటే. దానియేలు చూడండి, ఆయన ప్రపంచంలో ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? వాళ్ళ దేవతలకి ప్రార్థన చేయాలి. ఈయనేమో రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు, దానియేలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవతలకు మొక్కట్లేదు, ప్రార్థన చేయట్లేదు. వాళ్ళు ఈ యొక్క దానియేలు ఎదిగించాలని చూసి ఇంకెవ్వరికి ప్రార్థన చేయదు. ఆయన ఈ దేవతలు, ఈ లోక దేవతలు మాత్రమే ప్రార్థన చేయాలని దండలు వేస్తే ఆయన దానికి శిక్ష ఏంటి తెలుసా? సింహ బోనులో మేము వేస్తాం. ఆ సింహాలు ఆకలి కొని ఉంటాయి, తినేస్తారు, చనిపోతాం అని ఎరిగి కూడా ఆ దానియేలు మాత్రం వాళ్ళ చేసే ప్రార్థనకి వాళ్ళ దేవతలు ప్రార్థన చేయలేదు ఆయన. అది కదా భక్తి అంటే. ఈరోజు మన భక్తి ఎలా ఉంది? మనం విశ్వాసాలని చెప్పుకుంటున్నాము, భక్తి పనులను చెప్పుకుంటున్నాము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాము, దేవుని కార్యక్రమాలు ఎక్కడ ఉంటున్నాము, ఎక్కడ కనబడుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఉంటే పరిపూర్ణంగా ఉండాలి దేవుని వైపు. నేను ఏమంటానంటే ఉంటే పరిపూర్ణంగా ఉండాలి. లేకపోతే అసలుకి దేవుని మొక్కపోయినా పర్వాలేదు, ఆరాధించకపోయినా పర్వాలేదు, లోకంలో ఉన్నా పర్వాలేదు, దేవునికి అవమానకరంగా ఉండొద్దు, దేవునికి అవమానకరంగా ఉండొద్దు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇప్పుడే దేవుని పెట్టారా, దేవునికి అవమానకరము అది ఎంతో భయంకరమైంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:10 అక్కడ ఏమంటాడంటే, తీయండి ఒకసారి 3:10. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:10 త్వరగా. నేను 5 నిమిషాలు వాక్యం ముగించాలి, ఇంకా 3 ఉన్నాయి అమ్మా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. నీ భక్తిహీనత వల్ల నీ మందిరం పాడైపోతుందేమో. నువ్వు ఈరోజు నేను ఇక్కడ ఒక బుక్ పెట్టుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, పలానోళ్ళకి పాట, పలానోళ్ళకి ప్రార్థన, పలానోళ్ళకి ఈ కార్యక్రమాన్ని నేను రాస్తాను. కానీ తీర వాళ్ళు రారు, వాళ్ళు ఆ పాట సమయానికి రారు, ఆ ప్రార్థన సమయానికి రారు. అంటే నీ వల్ల ఈ యొక్క కార్యక్రమం డిస్టర్బ్ అవుతుందా లేదా? నీవు వచ్చేవాడివే. ఇక్కడ బల్ల ఆరాధన కూడా నేను ప్రార్థన చేసుకుని కంపల్సరీ రక్షణ పొందుకున్నారు, సంఘంలో వీళ్ళు వస్తారు, ఈరోజు వీళ్ళు వస్తారని సిద్ధపరుచుకుంటూ ఉంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రేర్ చేసుకుంటూ అక్కడ పెడతా ఉంటాను. ఇప్పుడు వాళ్ళు రారు ఆ రోజు. అది నువ్వు దేవుని మందిని దేవుని కార్యక్రమం పాడు చేసినట్టే, అది మిగిలిపోయింది. మేము మళ్ళీ దాన్ని కప్పు తిరిగి దాంట్లో పోయి తాగాలి, మేమే తాగాలి. ఎవరైనా రక్షణ తీసుకున్న వాళ్ళు మళ్ళీ లాస్ట్లో మేము మిగిలితే, నేను ఇంద్ర వాళ్ళు లాస్ట్లో ఉంటాం కదా, రక్షణ తీసుకున్న మేమిద్దరం కాబట్టి ఆ మిగిలి మేమే తాగాలి. కనుక దేవుని యొక్క సన్నిధిలో నీ వల్ల ఏ కార్యక్రమం డిస్టర్బ్ కాకూడదు. దేవుని యొక్క మందిరంలో నువ్వు విశ్వాసం ఉన్నప్పుడు నీ కార్యక్రమం దేవుడికి ఇచ్చి చూడు ఒక్కసారి ఎలా ఉంటుందో. నువ్వు పరిపూర్ణంగా సమర్పించి నాకు ఏది ఎక్కర్లేదు, నాకు నీ సన్నిధి ఈ రోజు నాకు ముఖ్యము అని నువ్వు దేవునికి ఈ యొక్క దేవుని కార్యము దేవునికి ఇచ్చేసి చూడు ఒక్కసారి నీ జీవితం ఎలా ఉంటుందో. కంటిన్యూస్గా ఉండదు దేవుని సన్నిధిలో ఎలా ఉంటుందో. కనుక భక్తి ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఉన్నాయి, సమయం అయిపోతుంది. 3కి వెళ్తాం. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినాలమ్మా, శ్రద్ధగా వినాలి. ఆ మాట గుర్తుకొచ్చినప్పుడు నాకు నవ్వుతూ ఉంటుంది. శ్రద్ధగా వింటారంటే కొంతమంది నిద్రపోతూ వింటారు, అవునా? కొంతమంది ఏమో ఆల్రెడీ లెక్కలు పెట్టి వింటూ ఉంటారు, కొంతమంది ఏమో అసలుకి ఏం కాదులే దేవుడి దగ్గర పోయింది, టీవీ పెట్టుకుంటే వాక్యాలు చాలా వస్తాయి కదా, అలా ఉంటారు. శ్రద్ధగా వినాలి వాక్యం. శ్రద్ధగా వింటే అప్పుడు నీ జీవితము ఆత్మీయంగా నువ్వు వృద్ధి పొందించుకుంటావు. దేవుని స్తోత్రం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10:17 ఇన్నిటి వలన విశ్వాసము కలుగును. అబ్బా, ఏం మాట చెప్తారండి. ఆ మాట చెప్పగానే నేను దేవుని వాక్యం వింటానండి. ఇన్నిటి వల్ల ఫస్ట్ వినాలి దేవుని వాక్యం.
ఆ వినటం వల్ల విశ్వాసం కలిగింది. నిజంగా దేవుడు చూడండి ఎంత గొప్పవాడంటే, మా నాన్న హైందువుడు, మా తల్లిగారు హిందువులు. నేను మాత్రమే దేవుళ్ళలోకి వచ్చాను. అది ఆగతాయిగా అయింది. అంటే ఏదో మా ఫ్రెండు క్రైస్తవుడు, అతనితో పాటు నేను పోయి కొన్ని మాటలు విన్నాను. వినటం వల్ల ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినటం వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వినటం వల్ల నీకేం కలిగిద్దమ్మా? విశ్వాసము. దేవుని మాట వినటం వల్ల విశ్వాసము కలిగిద్ది. చూడండి, లోక సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో ఒకసారి తీయండి త్వరగా. లోక సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయము 15వ వచనం. అయితే ఆయన గూర్చిన సమాచారము ఏమైందంట? ఎక్కువగా వ్యాపించిందంట. ఏమని వ్యాపించింది? యేసయ్య అక్కడికి వస్తున్నాడు, యేసయ్య ఈ ప్రాంతానికి వస్తాడు, యేసయ్య పలానా ప్రాంతానికి వస్తాడు. సమాచారం విన్న వెంటనే ఆయన మాటలు వినటానికంట తండోపతండాలకు వెళ్తారంట. ఆయన బోధన వినటానికి, ఆయన వాక్యాన్ని వినటానికి, ఆయన మాటలు వినటానికి ఎట్ట వెళ్తారంట? తండోపతండాలు. చదవమ్మా కింద లైన్లో. ఎలా అంట? బహు జన సమూహములు. బహు జన సమూహములు అంట. జనాలు సమూహములుగా వెళ్ళేవాళ్ళు. ఆయన ఆ ప్రాంతంలో ఆయన వస్తున్నాయంటే ఇళ్ళలో ఒక్కరు ఉండరు. ఎందుకంటే ఆయన మాటలో అంతగా ఆశ్రద్ధం ఉంటుంది. ఆయన మాటలో స్వస్థత ఆయన మాట ద్వారా స్వస్థత కార్యములు జరుగుతాయి. ఆయన మాట ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కూడా ఆశీర్వదించబడతా ఉంటారు. ఆయన మాటల వల్ల, ఆయన మాటలు వినటం వల్ల ఆత్మీయంగా ఎంతో మంది ఎదుగుతూ ఉంటారు. అందుకే ఆయన వస్తున్నాడంటే చాలు అంత ప్రాముఖ్యం. ఒక రాజు వస్తున్నాడంటే ఇళ్ళ నుంచి బయటకు వస్తారో రాదో తెలియదు, కానీ యేసయ్య వస్తున్నాడంటే తండోపతండాలుగా వస్తారు. రాజు వస్తున్నాడంటే ఒకవేళ ఒక బాకీలు ఉంటాయి కదా, పన్ను బాకీలు వసూలు చేయడానికి వస్తున్నాడు ఏమని దాక్కుంటారు చాలా మంది కదా. కప్పం కట్టలేని వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. ఆ రోజుల్లో పన్ను ఎక్కువ ఇచ్చేవాళ్ళు. జుట్టు కత్తిరించుకున్న పన్ను అంట. ఈరోజు మనకి పన్ను లేవు, కానీ జుట్టు కత్తిరించుకున్నా కానీ ఒక జుట్టు పెంచుకున్నా పన్నే, జుట్టు కత్తిరించుకున్నా పన్నే. ఓకే. అని మనం ఏది చేసినా కానీ రాజ్యానికి పన్ను కట్టాలి. రాజుకు భయపడేవాళ్ళు. కానీ యేసయ్య అలా కాదు. ఎందుకంటే ఈయన ప్రేమమయుడు, అందరూ ప్రేమిస్తారు. ఆయన వస్తా అంటే సార్ తండోపతండాలుగా జన సమూహముగా వచ్చేవారు ఆయన మాటలు వినటానికి. ఆయన మాటలో జీవం ఉంటుంది, ఆయన మాటలో ఆనందం ఉంటుంది. ఆయన మాటలో ఒక్కసారి మనం ఆదివారం కోల్పోతే నిజంగా మనం దేవుని విశ్వాసాలు అయితే బాధపడతాయి. ఈ ఆదివారం పోగొట్టుకున్నానే ఆ ఫీల్ ఉంటుంది కదా. అయ్యో దేవుని సన్నిధిలో ఒక్కసారి దేవుని సన్నిధిలో ఉండి నువ్వు ఇల్లు అనుకో, ఈ వారమంతా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నమ్మితే దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారమంతా దేవుడు తోడుగా ఉంటాడు. మనం పెట్రోల్ మన బండి ట్యాంకులో ఉందనుకోండి, మనకి భయం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ట్యాంక్ నిండి పెట్రోల్ ఉంది, జాలీగా వెళ్ళిపోవచ్చు. అదే పెట్రోల్ లేకపోతే అంతే, మనం సాగలేం. దేవుడు ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వారం దేవునికి అలా చూపించి దేవుని స్తోత్రం పలుకొని ఆరాధన చేయించి దేవుని నామములో పాటలు పాడుకొని దేవుని మాటలు నీళ్ళు ఇంకా వచ్చే ఆదివారం నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఇంక నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఆయన మాటలు వినడానికి ఆశపడేవాళ్ళు. 4వదిగా జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞత లక్షణాలు ఉండాలి. కృతజ్ఞత లక్షణాలు. ఎందుకు కృతజ్ఞత యేసయ్యకి మనం చూపించాలి చెప్పండి? యేసయ్య ఏం చేశాడని మన జీవితంలో అనుకుంటాం, కానీ చాలా చేశాడండి. దేవుడు అనేకమైన కార్యములు మన పుట్టక ముందే ఈ భూమిని, ఈ ఆకాశమని, ఈ నక్షత్రములని, ఈ నీరుని, మరి సమస్తాన్ని, చెట్లనేమి పక్షులనేమి ఈ లోకంలో ఉన్న ప్రతిదీ మన కొరకు నిర్మించాడు. మన పుట్టక ముందే మన కొరకు గాలిని కానివ్వండి కదా, ఇవన్నీ మన కొరకే నిర్మించాడు. గాలి లేకపోతే క్షణం, గాలి లేకపోతే ఆడకపోతే చనిపోతాం. ఆక్సిజన్ లేకపోతే ఆడకపోతే
చనిపోతాం. దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. మన కొరకు మనం పుట్టక ముందే, మనం నిర్మించక ముందే అన్ని కలిగించాడు దేవుడు. మరి ఆ కలిగించిన దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? చివరికి మన పాపం చేస్తే, అపరాధము చేస్తే చచ్చిన స్థితిలో ఉన్న మన కొరకు యేసయ్య మన కొరకు మరణించాడు. అది మామూలు మరణం కాదు, ఏ మానవుడు పొందుకోలేని మరణము అనిపించాడు ఆయన. ఆ మరణానికి నువ్వు ఎంతగా కృతజ్ఞతగా కలిగి ఉండాలి, దేవుని ఎంతగా మహింపరచాలి. ఈ వాక్యం చెప్పి నేను త్వరగా ముందుకెళ్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము. మనుష్య కుమారుడు పరిచారము చేయుచుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను. మన కొరకు ప్రాణం ఇవ్వటానికి వచ్చాడమ్మా. అందుకే మనము కృతజ్ఞత తెలియజేయాలి. దేవుని స్తోత్రం. లేవికాండము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 12వ వచనం. త్వరగా లేవికాండము 7వ అధ్యాయము 12వ వచనం. తీసారా లేదా? లేవికాండము. అయ్యో త్వరగా, అంత స్లో ఉన్నది ఏంది? చాలమ్మా. ఇక్కడ కృతజ్ఞత అర్పణముగా అర్పించినప్పుడు, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మేలు బట్టి వాళ్ళు ఏం చెల్లించాలంట? కృతజ్ఞత. దేవుడు చేసిన మేలు. ఆ రోజులో దేవుడు ప్రాణం పెట్టలేదు కానీ ఇశ్రాయేలు ప్రజల్ని ఆ అరణ్యంలో నడిపించి 40 సంవత్సరాలు నడిపించినప్పుడు వాళ్ళకి ఆకలైనప్పుడు వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, దప్పుకినప్పుడు నీళ్ళు ఇచ్చాడు, చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు, అన్ని కార్యములు చేసిన దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. కృతజ్ఞత అంటే మనకి చేసిన మేలు బట్టి మనం ఏం చెల్లించాలమ్మా దేవునికి? ఒక్క కవరు పడదండి కృతజ్ఞత అర్పణలు. మన ఈ 10 సంవత్సరాల్లో కృతజ్ఞత అర్పణ ఒక్కటినే చూడలేదు. అంత విశ్వాసం, మనం గొప్ప విశ్వాసమే. దేవునికి స్తోత్రం. ఏమైనా మేలు చేసినందుకు దేవుడు కృతజ్ఞతలు తెలియజేస్తారు. అర్పణ రూపమైనా కానీ, మన సాక్ష్య రూపమైనా కానీ, ఏదో ఒక రూపంలో మనం వ్యక్తపరచుకోవాలి. అది దేవునికి చూస్తూ ఉంటాడు, మన దేవుడు చూసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా మొదటి దినవృత్తాంత గ్రంథములు చూస్తే చూడండి, అక్కడ మొదటి దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నామా? ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా చూడండి, దేవుడికి ఇచ్చేది ఎవరైనా ప్రతిష్టాత్మకంగా మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? ప్రతిష్టాత్మకంగా ఇచ్చేవారు, మనఃపూర్వకంగా ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ దావీదు మందిరాన్ని కడుతున్నాడండి. కట్టాలని ఆలోచన వచ్చింది. మందిరాన్ని కట్టేటప్పుడు అతనుకున్న బంగారము, వజ్రాలు, తనకున్న ఏదైతే ధనం ఉందో అది సమర్పించుకున్నాడు. సమర్పించుకోవటమే కాదు, తన ఇరుగువాడిని, పొరుగు రాజ్యాలని ఆ మందిరము కొరకు అడగటం ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు ఆ పలుకుతున్న మాట, మీలో ఎవరైనా ఇష్టపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఇష్టపూర్వకంగా ఇచ్చే 13వ వచనములో, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామము కొనియాడుచున్నాము. ఏనడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుతున్నాము. మేము ఇచ్చి, ఇష్టపూర్వకంగా ఇచ్చి దేవుని యొక్క నామాన్ని మనకి ఇచ్చిన దాంట్లో అండి, దేవుడు ఎప్పుడైనా అప్పు చేసి ఇవ్వమనలేదు, ఎవరిని అప్పు చేసి ఇవ్వమనలేదు. దేవుడికి ఇచ్చిన దాంట్లో, దేవుడు నీకు ఇస్తే నువ్వు దేవుడికి ఇవి. దేవుని యొక్క మందిరము ఎదగటానికి, దేవుని యొక్క మందిరములో కార్యములు జరగటానికి, దేవుని యొక్క మందిరము వర్ధిలింపజేయటానికి, దేవుని యొక్క మందిరము కొరకు మీరు ఇవ్వండి. అంతేగాని మీరు దేవుని ఇచ్చిన కృతజ్ఞతగా ఇవ్వకుండా ఇదిగో ఉంటే అది దేవుని బిడ్డలుగా. అందుకే ఆయన 7వ వచనంలో అంటాడు, మనపూర్వకంగా దేవుని మందిరమునకు 10,000 మణుగులు బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రవములను, 20,000 మణుగుల వెండిని
ఆయన ఈ కింద లైన్లు అంతా చదివితే మీకు ఆయన ఏమేమి ఇచ్చాడో, ఆ పక్కన వారు ఆయన సమకూర్చి ఏ విధంగా ఇచ్చాడో ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అది సమర్పణ, అది కృతజ్ఞత. 10వ వచనంలో కూడా మనం చూస్తే మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరము కట్టించడానికే మేము సమకూర్చిన ఈ సమస్త ఆదాయము నీ వలన కలిగినది. సమస్తము ఆదాయము ఎవరి వల్ల కలిగిందంట? దేవుని వలన కలిగినది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే 17 నా దేవా నువ్వు హృదయ పరిశోధన చేసు యథార్థవంతులందు ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడినే ఉన్నాను, మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. నేనైతే ఇష్టపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. బలవంతంగా కాదు, ఎవరు బలవంతంగా ఇవ్వకూడదు. బలవంతంగా చనుక్కుంటూ అయిష్టంగా ఇవ్వకూడదు. దేవునికి ఇష్టంగా ఇవ్వాలి. సమర్పణలో, కృతజ్ఞత సమర్పణలో దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు ఉన్నతమైన సమృద్ధిగా ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 11వ వచనంలో నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో, కృతజ్ఞత చెల్లించుకుంటావో నువ్వు సమృద్ధిగా ఉంటావు. నువ్వు దేవునికి ఇచ్చిన దాంట్లో దేవునికి ఇస్తే సమృద్ధిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఎక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయుల అమ్మా తెలియబడిన వారమై బాగుగా తెలియబడిన వారము చనిపోతున్న వారమెట్టియు ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారు ఎట్లయు చంపబడిన వారము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో కొంచెము విత్తువాడు నువ్వు ఏదైతే అంతే దేవునికి ప్రతిఫలం ఇస్తాడమ్మా. నువ్వు ఎక్కువగా నీ చెయ్యి దేవుడికి చేస్తే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. 5వది జ్ఞాపకం, దేవుని సన్నిధిని అనుభవించాలి. దావీదు రాసిన కీర్తనలో 122వ అధ్యాయం 1వ వచనం. త్వరగా 2 వచనాలు చెప్పి ముగిస్తాను, టైం అయిపోతుంది. దావీదు రాసిన కీర్తన 22వ అధ్యాయం 1వ వచనం చదవండి మీరు త్వరగా. నా దేవా నా దేవా అమ్మా 122 సారీ 122 దావీదు కీర్తన 1వ వచనం. యెహోవా మందిరముకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను ఎలాంట దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? దేవుని సన్నిధిని అనుభవించాలంటే ఎలా ఉండాలి? సంతోషం. జనులు అన్నప్పుడు ఒకళ్ళొకరు పురుకొల్పుకోవాలి. పదమా రేపు ఆదివారం, పదమా రేపు ఆరాధించిద్దాం, పదమా దేవుడు ఆరాధన కదా మనందరం పాటలు పాడదామా, స్తుతిద్దామా, అది ఉండాలి. అన్నప్పుడు అంట దావీదుకి ఎంతో ఆశ అంట. వెళ్దామా దేవుని మందిరానికి అన్నప్పుడు ఆయనకి చెప్పజాలని అంత సంతోషం అంట. అందుకే ఆయన 42వ కీర్తనలో కూడా 1వ వచనంలో చదవండి. 42వ కీర్తన 1వ వచనం త్వరగా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు ఆశ కలిగినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని సన్నిధిని అనిపించడానికి ఆశ కలిగి ఉండాలండి. పరిగెత్తుకుంటూ రావాలి. అది నిజమైన విశ్వాసం. చెప్పండి, ఎన్ని చెప్పాను ఇప్పుడు? దేవుని యొక్క మందిరంలో విశ్వాసగా ఎదగాలంటే 1 ప్రార్థన జీవితం ఉండాలి, 2దేమో భక్తితో ఉండాలి, 3దేమో వాక్యంలో శ్రద్ధ కలిగి వినాలి, 4దేమో కృతజ్ఞత ఉండాలి, 5దేమో దేవుని సన్నిధిని అనుభవించాలి. ఇది మనందరూ అనుభవించాలి. ఆలోచన, ఈ 5 ఆలోచనలు అండర్లైన్ చేసుకొని జీవించండి. అప్పుడు నిజంగా మనము దేవుని బిడ్డలుగా ఎదుగుతూ ఉంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. నా దేవా, నా ప్రభువా, నీ కృపలో ఎదిగిన తండ్రి, ఇప్పటి వరకు పలికిన మాటలను బట్టి వందనాలు. దేవుని యొక్క మందిరంలో విశ్వాసంగా మేము ఎలాగుండాలి?